స్వాగతం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను శ్రావణ పౌర్ణిమ లేక జంధ్యాల పౌర్ణిమ మరియు రాఖీ లేదా రక్షాబంధన్ పండుగ అని పిలుస్తారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈ రోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. అందువలన దీనిని జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు. అలానే అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. అలానే తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా తాను ఉంటాను అని అన్న వాగ్దానం చేస్తాడు. అలాంటి రక్షాబంధనం రోజు సోదరి సోదరుని విజయం కోసం ఏ మంత్రం జపిస్తూ రాఖీని కట్టాలో ఆ మంత్రాన్ని తెలుసుకుందాం. ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల. ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల. దీని అర్థం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా, నీవు చలింపక వీనికి రక్షణ కల్పించుము అని అర్థము. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శక్తేనని తెలియజెప్పే భావం ఇమిడి ఉంది. పై మంత్రాన్ని పఠిస్తూ భార్య భర్తకు, సోదరి సోదరునకు, యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనంను కడుతూ ఉంటారు. పూర్వం ఈ శ్రావణ పౌర్ణిమ నాడు సోదరి ఓ పట్టుదారానికి జరీ పువ్వును గాని లేదా దంతం పువ్వును గాని కట్టి సోదరి తన క్షేమాన్ని కోరుకొమ్మని వేడుకుంటూ తన సోదరునికి చేతికి ఈ రాఖీని కడుతూ ఉండేది. ఇది సోదరి సోదరునికి కట్టే రక్ష కనుక దీనిని రక్షా పూర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ అని అంటారు. ఈ రాఖీ పౌర్ణిమ నాడు రక్షాబంధనాన్ని సోదరీమణుల చేత కట్టించుకునే వారికి, అంటే ఎవరైతే ఈ రాఖీని కట్టించుకుంటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవని యమధర్మరాజు తన చెల్లిలైన యమునకు వరమిచ్చాడట. కనుక అన్నా చెల్లెళ్ల మధ్య సంబంధం తోడు కలకాలం నిలవాలనే భావన రాఖీ కట్టించుకునే వారిలో ఉండాలనే మన సాంప్రదాయం. భవిష్యోత్తర పురాణంలోనూ మహాభారత కథల్లోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. ఈ రక్షాబంధనాన్ని ఒక్కసారి ఎవరైనా కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా దుష్ట ప్రేత పిశాచ బాధలు వారికి ఉండవని, అనారోగ్యాన్ని అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఇంత గొప్ప సుదినం రోజున ప్రతి సోదరి తనకు రక్షణ కల్పించమని వేడుకుంటూ తన సోదరునకు ఈ బంధనమును కడుతుంది. ఇదేనండి రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత. మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.